సో పర్ణశాల నుంచి మేము స్టార్ట్ అయిపోయి ఇంకా విజయవాడకైతే రీచ్ అయిపోయాము. అక్కడ యాక్చువల్గా కొండ మీద కాదనమాట గుండు చేపించేది, కిందనే ఇస్తారు మనకి టోకన్. సో మా పాప కొంచెం బాగానే గోల పెట్టింది. అంటే ఇంకా జనరల్గా తెలిసిందే కదా, పిల్లలు గోల చేస్తారు గుండు చేయించేటప్పుడు. సో లక్కీగా ఫోన్ ఇచ్చి దాన్ని ఏదో మేము సందాయించాము. బట్ అయినా ఆ ఫోన్ ఇంటర్నెట్ కూడా రావట్లేదు అక్కడ. సో కొంచెం ఏడుస్తూ ఏదో ప్రశాంతంగా అయితే గుండు గీసుకుంది. వాళ్ళ నాన్న ఇంకా పిల్ల ఏడుస్తుందని ఆయన కూడా నేను కూడా గుండు చేయించుకుంటాను అనేసి వాళ్ళిద్దరు గుండు అయితే చేయించుకున్నారు. సో అలా మా పాప మొక్కు మేము అమ్మవారికి తీర్చేసుకున్నాం అనమాట విజయవాడలో. సో మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే పాప పుట్టినప్పటి నుంచి. సో మేము ప్రశాంతంగా మా విజయవాడలో మొక్కు అయితే పాపకి ఇంకా గుండు చేయించేసుకొని రేపు మార్నింగ్ ఫ్రైడే కదా, సో దర్శనం ఫ్రైడే చేసుకుందాం అనుకున్నాము. సో అలా మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళలేదు. ఇంకా ఇద్దరు గుండ్లు చూడండి, ఇద్దరు చక్కగా గుండ్లు చేయించేసుకొని ఆడుకుంటున్నారు. మా పాప చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అమ్మ నాకు హెయిర్ కావాలి, నా హెయిర్ ఎక్కడా అని అడుగుతుంది. సో ఇంకా మేము రిటర్న్ రూమ్కి వెళ్తున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళే ముందరనే కొంచెం ఏదైనా భోజనం చేసేసి అక్కడే కాసేపు అంటే తినేసి వెళ్ళిపోతే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు కదా. మార్నింగ్ నుంచి ఎండలకి తిరుగుతాం, అసలు ఓపిక లేదు, అసలు తినడానికి కూడా నాకు అనిపించట్లేదు తినాలి అనేసి. సో ఇక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ అంట, డీమార్ట్ దగ్గర ఉంటుంది. సో బుట్ట భోజనం అని బాగానే ఉంది ఫుడ్, కానీ మేము ఏం తినలేకపోయాము. జస్ట్ వాటర్, సోడాలు, కూల్ వాటర్ తప్ప ఇంకేం పోవట్లేదు అనమాట. సో అలా జరిగింది ఆ డే మాది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము లేచేసి గుడికి వెళ్ళాలనేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరాము. సో మార్నింగ్ బయలుదేరేసాం కదా, ఇంకా అక్కడికి లేట్ అయిపోయింది. 6:30 అనుకుంటే 7 అయిపోయింది. అక్కడ కనిపిస్తున్న గోపురమే అనమాట అమ్మవారిది ఎంట్రన్స్. అక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. కొంచెం చిన్న ఘాట్ రోడ్లా అయితే ఉంటుంది, నడిచి కూడా వెళ్తారు చాలా మంది. మేము ఇంతకుముందు నడిచే వెళ్ళే వాళ్ళము. ఇంకా కొంతమందికి బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, బస్ స్టాండ్ నుంచి బస్సెస్లో కూడా వెళ్తారనమాట. అండ్ ఇంకా ఎవరైనా కాళ్ళు చేతులు ఇట్లా లేని వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఉంది. కింద నుంచి పై వరకు లిఫ్ట్ అయితే వెళ్తుంది. బట్ నేను ఎప్పుడు లిఫ్ట్ నుంచి వెళ్ళలేదు, ఎప్పుడు ఇలా నడవడం కానీ లేకపోతే కార్ కానీ లేకపోతే బస్లోనే వచ్చాను నేనైతే. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అదే అనమాట. సో చాలా రష్ అయితే ఉండింది. సో నేనేం ఫొటోస్ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా అందులో చాలా హడావిడి అయిపోయింది. ఫ్రైడే మార్నింగ్ కదా, దర్శనం చేసుకోవాలి త్వరగా అనేదే మేము పెట్టుకున్నాము. సో ఇంకా టిఫిన్ తినేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం అనేదే మా ప్లాన్. యాక్చువల్గా టిఫిన్ నేనైతే బస్ స్టాండ్ దగ్గర షిరిడి సాయి హోటల్ అని ఒకటి ఉంటుంది అనమాట. మేము కాలేజ్ డేస్లో నాకు చాలా ఇష్టం అక్కడ మైసూర్ బోండా, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ అల్లం పచ్చడి కానీ ఆ టిఫిన్ కోసం మేము వెళ్ళాము, కానీ అక్కడ అంతా మార్చేశారు. నేను అక్కడ కూడా ఏం షూట్ చేయలేదు, ఎందుకో నాకు షూట్ చేయాలని ఏం అనిపించలేదు. అది చేంజ్ చేసేసారు, ఆ పేరు అవన్నీ ఏం కనిపించలేదు. ఇంకా సరేలే అని ఇంకా వచ్చాం కదా అని ఇంకా తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మవారి దర్శనం చేసుకున్నాము ప్రశాంతంగా, బాగా జరిగింది. చాలా రష్ అయితే ఉంది, బట్ కడుపు నిండా ఫుడ్ తినేసి ఇంకా మేము చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాం బ్యాక్ టు బెంగళూరు. బాయ్ బాయ్. మేము చెక్అవుట్ చేసేసి ఇంకా మంగళగిరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అయితే మాకు గూగుల్ మ్యాప్స్లో రాంగ్ అడ్రస్ చెప్పడం వల్ల మేము ఎంజీ రోడ్డుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అలా తిరుగుతూ ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపించింది. సో చాలా పెద్ద స్టాచ్యూ, చాలా బాగుంది. సో నేను అలా కొంచెం షూట్ చేశాను, అంటే రీసెంట్గా కట్టారు కదా, బాగుంటుందని షూట్ చేశాను మీకు కూడా చూపించడానికి. సో ఇంకా తర్వాత మేము రోడ్ మిస్ అయ్యామని చెప్పాను కదా, ఇంకా అలా విజయవాడ ఇంకా టైం ఉంది అనేసి మేము బీసెంట్ రోడ్లో అయితే తిరుగుతున్నాం అనమాట. జస్ట్ ఏదైనా గుర్తుగా ఉంటుంది అనేసి కొంచెం షాపింగ్ అయితే చేద్దామని వచ్చాము. సో ఇంకా తర్వాత ఎండలు మామూలుగా లేవు కదా, అందులో ఆఫ్టర్నూన్ ఐ థింక్ 11 or 12 అయి ఉంటుంది
టైము చాలా హాట్ అసలు. ఇంకా మేము షర్బత్ తాగుదాం అనేసి అక్కడికి వచ్చాము. ఇంకా పక్కనే ఒక బోండా బండి ఉంది. సో అవి చూసి బాగా టెంప్ట్ అనిపించింది, కానీ కొనలేదు నేను. ఎందుకంటే ఈ హాట్కి మనం తినలేము. విజయవాడ అంటేనే గుర్తొచ్చేది ఫుడ్ కదా. అసలు చాలా బాగుంటాయి పునుగులు కానీ గారెలు కానీ చాలా బాగుంటాయి. ఇంకా వాళ్ళిద్దరు టోపీలు తీసుకొని ఇంకా వెళ్తున్నారు. ఇంకా దారిలో ఇద్దరు నాకు భలే ఫన్నీగా అనిపించారు అసలు. మా పాప మా ఆయన క్యూట్గా ఉన్నారు కదా. సో అలా జస్ట్ ఇలా తిరగమన్నాను, అందుకే వీడియో తీసుకున్నాను. భలే క్యూట్ ఉంది కదా మా బుడ్డది గుండెలో. సో ఇంక ఇక్కడ బన్సాల్ అనే షోరూమ్ ఉంది కదా, అక్కడ చూసారా అన్ని కలర్స్ ఎలా ఉన్నాయో, అసలు ఎంత బాగుంది కదా. వాళ్ళు ఎందుకలా వేసారో నాకు తెలియదు, కానీ నాకు భలే క్యూట్ అనిపించింది చూడగానే, మంచిగా అనిపించింది నాకు. జస్ట్ ఒక మిట్ట మధ్యాహ్నం బిసెంట్ రోడ్లో మేము అలా తిరిగేసరికి ఆ ఎండలకి మా ఫేస్లు చూసారు ఎలా అయిపోయాం. మా పాప కూడా ఇంకా అలసిపోయింది అనమాట. ఇంకా ఏసీ ఆన్ చేసేసుకొని మేము ఇంకా కార్లో మేము బజ్జోడమే, మా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా కడప అండ్ దెన్ బెంగళూరు. అదండి ఇవాళ మా ట్రావెల్ బ్లాగ్. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.